హాయ్ అండి. సో, ఈరోజు గ్రూప్స్, ముఖ్యంగా గ్రూప్ 2. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో భాగంగా మనం కొన్ని మెయిన్ ఆర్టికల్స్ చూద్దామండి. ఓకేనా? లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారండి. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం. ఓకేనా? అలాగే త్వరలో జియోగ్రఫీ కూడా స్టార్ట్ చేస్తాం. మెల్లమెల్లగా అన్నీ డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా? వాళ్ళకి ధన్యవాదాలు. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రీ, ఓకేనా? ఫ్రీ కంటెంట్ అనమాట. ఏ డౌట్స్ ఉన్నా మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు. ముందుగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఈ నెల కూడా వానలు అయితే ఉండకపోవచ్చు అని మనకి వాతావరణ శాఖ అయితే తెలిపిందండి. ఓకేనా? వాతావరణ శాఖ ప్రామాణికం ఏంటి? మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. ఇదేం చేసిందంటే, జూలైలో కూడా వర్షపాతం తక్కువగా నమోదు అవ్వచ్చు అని చెప్తుందనమాట. జూన్ నెలలో చూసుకుంటే మనకి 40% లోటు అయితే కనిపించింది. అలాగే ఇది జూలైలో కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ భాగంలో మనం ఏం డిస్కస్ చేసుకోవాలంటే, ఎందుకు జూలైలో కూడా తక్కువ వస్తుందనే చూసుకోవాలి. కారణం ఏంటంటే ఎల్నీనో ఎఫెక్ట్ వల్ల మనకి ఈ యొక్క వానలు అనేవి పడట్లేదన్నమాట. మనం చాలా సార్లు అయితే ఇది డిస్కస్ చేసుకున్నాం. ఎల్నీలో అనువంటిది. మనకి పసిఫిక్ మహాసముద్రం పైనుంచి వచ్చేటటువంటి వేడి గాలుల వల్ల మనకి యాక్చువల్గా అయితే వాతావరణం అనేది డిపెండ్ అనేది అవుతుందండి. ఓకేనా? మనకి ఇక్కడ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళ గురించి అండి. ఓకేనా? ఇది మనకి సౌత్ అమెరికా ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. ఈ మధ్యలో మనకి పసిఫిక్ మహాసముద్రం అనేది ఉంటుంది. ఎక్కడ మనకి సూర్యుడి నుంచి డైరెక్ట్గా వేడి అనేది తగులుతుంది అనమాట. ఓకేనా? ఈ వేడి వల్ల ఏమవుతుందంటే, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం వేడి అనేది ఎక్కుతుంది అనమాట. ఇలా ఏమవుతుందంటే, ఈ వేడి అంతా మనకి ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది సౌత్ అమెరికా అనుకుంటా, ఇది ఆస్ట్రేలియా అనుకుంటా, ఇలా ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఏంటంటే, ఎందుకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందంటే, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తుంది అనమాట ఎప్పుడైనా విండ్ అనేది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హై ప్రెజర్ ఉందంటే లో టెంపరేచర్ ఉన్నట్టు. ఓకేనా? లో ప్రెజర్ ఉందంటే మనకి హై టెంపరేచర్ ఉన్నట్టు. ఓకేనా? మనకి ఎక్కడైతే లో ప్రెజర్ ఉందో అక్కడ మనకి వర్షాలు అనేవి పడుతుంది అనమాట. అల్పపీడనం అనేది ఇక్కడ ఏర్పడి వర్షాలు అనేవి పడుతుంది. ఎందుకంటే ఇక్కడ పడుతుందంటే, ఇక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట ఆస్ట్రేలియా దగ్గర. ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, ఇక్కడ సముద్రం అనేటటువంటిది ఈ భాగం అనమాట. ఈ భాగం సముద్రం అనేటటువంటిది వేడికి మనకు నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి వర్ష రూపంలో మనకి పడుతుంది అనమాట. ఇది నార్మల్ కేస్. అదే ఎల్నినో కేసులో ఏమవుతుందంటే రివర్స్ అనమాట. వర్షాలు ఆస్ట్రేలియాకి పడవు, సౌత్ అమెరికాకి పడతాయి. రివర్స్ కేస్, ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషనే ఉందన్నమాట. ఎల్నినో అంటే ఈ సిచ్యువేషన్. ఇప్పుడైతే గాలులు అనేవి ఎలా వెళ్తాయో మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇటు సైడే ఉన్నాం. ఇది మనం సౌత్ అమెరికా అనుకుంటే, ఇది ఆస్ట్రేలియా అనుకుంటే. ఓకేనా? ఇక్కడ చిన్నది మనకి మడగాస్కర్ ఉంటుంది, ఆ పక్కన ఆఫ్రికా ఉంటుంది. ఈ మడగాస్కర్కి ఆఫ్రికాకి పైన కొంచెం మనం ఇండియా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్, మళ్ళీ ఈ గాలి ఇటు వెళ్తుంది మడగాస్కర్కి హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్, ఇండియాకి లో ప్రెషర్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. హెచ్పిఎల్పి అలా గాలి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే లో ప్రెషర్ ఉంటుందో అప్పుడే వానలు వస్తాయి. మనకి ఇక్కడ ఇండియా కాబట్టి, ఇది ఇండియాకి లో ప్రెషర్ ఉన్నప్పుడే వానలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు లో ప్రెషర్ లేదు, ఇండియాకి రివర్స్ సిచ్యువేషన్ ఉంది, హై ప్రెషర్ ఉందన్నమాట. అందువల్ల మనకి వానలు అనేటటువంటి పడట్లేదని బ్యాక్గ్రౌండ్లో మనం చదువుకోవాలి.
సో ఈ నెల కూడా మనకి వర్షాలు అయితే ఉండట్లేదు, తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే చెప్తుందండి. ఓకేనా. సో దాదాపుగా మనం ఇక్కడ చూసుకుంటే 1901 నుంచి చూసుకుంటే ఇదే జూన్కి ఇదే అత్యల్పం అనమాట. సో అంతగా మనం ఎఫెక్ట్ అనేది అవుతుందన్నమాట. కారణం ఏంటి? మానవుడు చేసేటటువంటి కార్యకలాపాలు. సో దానివల్ల ఏమవుతుందంటే గ్లోబ్ అనేది వార్మ్ అనేది అవుతుంది. సో దాన్ని మనం తగ్గించుకోగలగాలి. సో ఎన్నో ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఎన్నో వాతావరణ సమీక్షలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందరిలోన అవేర్నెస్ అనేది వస్తుంది, కానీ స్టిల్ మనం ఇంకా తగ్గించలేకపోతున్నాం. అందుకే మనం శిలాజ ఇంధనాల వైపు కాకుండా శిలాజేతర ఇంధనాల వైపు మనకి వెళ్ళాలన్నమాట. అంటే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ని మనం ఉపయోగించుకొని అప్పుడే ఏంటంటే ఈ వాతావరణాన్ని మనం సమతుల్యం చేయవచ్చు. లైక్ సోలార్ శక్తి లేదా సౌరశక్తి, పవనశక్తి, వాయుశక్తి అయినా పవనశక్తి అయినా ఒకటేనమాట. అలాగే జలశక్తి, అలాగే హైబ్రిడ్ అంటే రెండు కలిపి అనమాట. సౌర పవన కలిపి హైబ్రిడ్ శక్తి, అలాగే బయో ఫ్యూయల్స్. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటి మనకి తెలుసు, బయోగ్యాస్, బయోమాస్, బయోడీజిల్, బయో ఇథనాల్. సో ఇలా ఇటువంటివన్నీ సోర్సెస్ని మనం ఉపయోగించి ఏం చేయాలంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని వాడుకోవాలి. సో అప్పుడే మనం ఈ శిలాజ ఇంధనాలని మితిమీరంగా మనకు ఉండవన్నమాట, చాలా పరిమితంగా ఉంటాయి. అందుకే మనం శిలాజేతర ఇంధనాలని వాడుకుంటే మంచిది. సో ఆ కాన్సెప్ట్లో భాగంగా మనం బ్యాక్ డ్రాప్లో ఇది ఆర్టికల్ చదువుకోవాలి. సో నెక్స్ట్ దానికి వచ్చేసరికి సో కేంద్ర గణాంక శాఖ అయితే ఒకటైతే రిలీజ్ చేసిందండి. సో అదేం చేసిందంటే ఒక మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకుంది, 10 lakhs పీపుల్ పైగా. సో అందులో ఒక్కొక్క సిటీలో మగవారిని 29,000, ఆడవారిని 30,000 లెక్క వాళ్ళని సర్వే చేసిందనమాట. సర్వే చేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిందనమాట. సో ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే, ఆ సర్వేలో మనకి పనిచేసేటటువంటి శక్తి, శ్రామిక శక్తి అనేది మనకి బాగా విశాఖపట్నంలో మనకు బాగా ఉంది అనేసి చెప్తుంది అనమాట ఈ సర్వే. ఓకేనా. చూడండి 52.8 అనమాట మనదే దేశ సగటు కన్నా ఇక్కడ అత్యధికంగా ఉందన్నమాట. సో అలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అదే సంవత్సరం ప్రాతిపదికన తీసుకుంటే విజయవాడ అనేది ముందంజలో ఉందన్నమాట శ్రామిక ఉత్పాదక రేటులో. సో ఈ సర్వే అనేది 10 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్న నగరాలు సర్వే చేశారనమాట. అలాగే రోజువారీ వేతనాల్లో కూడా మన వైజాగ్ అనేది టాప్లో ఉంది అని చెప్తుంది అనమాట. సో చూడండి, ఉద్యోగ వార్షిక వేతనంలో per annum తీసుకుంటే విజయవాడది అగ్రస్థానం. కానీ శ్రామికులు ఎక్కువగా ఎవరైతే ఒక శ్రామిక శక్తి అనేది ఎక్కువ దేని వైపు మొగ్గు చూపుతుంది, ఏ ప్రాంతం అంటే విశాఖపట్నం 52.8% మంది మొగ్గు చూపుతున్నారనమాట శ్రామికంగా. అంటే వర్క్ చేయడానికి రెడీగా చేస్తున్నారని చెప్తుంది అనమాట ఈ సర్వేలో. సో ఇంకా మనం డీటెయిల్డ్గా కంపారిజన్ కానీ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ సర్వేలో చూసుకోండి, ఇది మొత్తం మనకి ఇంపార్టెంట్ ఈ భాగం. సో దాదాపుగా దేని మీద సర్వే పేరు కూడా మనకు అడుగుతారనమాట. లేబర్ ఫోర్స్, పీరియాడికల్ లేబర్ ఫోర్స్. ఓకేనండి, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ 2026 అని అంటాడు. సో దాని ప్రకారం చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి 56.2 అనమాట. ఓకేనా. ఇంతమంది శాతము మనకేంటంటే పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. దేశంలో మనదే హైయెస్ట్, అందులో విశాఖపట్నం. అదే సంవత్సరం ప్రాతిపదికన తీసుకుంటే విజయవాడ అనేది నెంబర్ పొజిషన్లో ఉంది అని మనం చూసుకోవాలి. మహిళల యాజమాన్యంలోని సంస్థలు. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ మహిళలు బాగా అందులో చూసుకుంటే అందులో ఎక్కువగా మనకి ఏంటంటే విశాఖపట్నంలో నమోదైనది అవుతుంది. ఓకేనండి, 30% ఉంది. అలాగే అసంఘటిత రంగంలో కార్మికులు చూసుకుంటే, అసంఘటిత రంగంలో సంస్థలు కానీ చూసుకుంటే అందులో ఎవరిది ఎక్కువ ఉందంటే అది కూడా విశాఖపట్నంలోనే ఉన్నారు. అలాగే
పనిచేస్తున్న మహిళలు చూసుకున్న విశాఖపట్నంలోనే ఉన్నారు. ఇలా అదే మనకి స్వతహాగా సంస్థలు పెట్టారనుకోండి, స్వతహాగా సంస్థలు పెట్టారు, అది వ్యక్తులు అవ్వచ్చు, సంస్థ అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో మాత్రం మనకి విజయవాడ అనేది మనకి నెంబర్ 1లో ఉందన్నమాట, 94%. సో ఇలా ఇక్కడ కొంత డేటా అయితే ఇచ్చాడు చూడండి. వార్షిక వేతనంలో ముందే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, విజయవాడ హైయెస్ట్లో ఉంది. ఓకేనా, 1,52,000 సంపాదిస్తున్నారు పెర్ యానం. అలాగే జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, ఓకేనా, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఎంత విలువ జోడిస్తున్నారు, అందులో చూసుకుంటే విజయవాడ ఎక్కువ జోడిస్తున్నారు అనమాట, 3.54 అనమాట. జీవీఏ అంటే అర్థం ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఎలా కాలిక్యులేషన్ చేస్తామంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే మనకి, సో అవుట్పుట్, ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎంతకు అమ్మాం, ఆ అమ్మిన దాంట్లోంచి ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేయాలన్నమాట. అప్పుడే మనకి అసలైనది జీవీఏ అనేది అటువంటిది వస్తుంది అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థ ఉన్నాడు, ఆ సంస్థ వాడు ఒక ప్రోడక్ట్ని అమ్మాడు అనమాట. చెప్పుల షాప్ ఉంది, ఓకేనా, ఆ చెప్పుల షాప్ అమ్మాడు 10,000కి. ఆడి యొక్క అమ్మినది టోటల్ అవుట్పుట్, అందులోంచి ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేయాలి. రవాణా ఖర్చులు అవ్వచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. ఆ ప్లాస్టిక్ మెటీరియల్కి, అలాగే సింథటిక్ మెటీరియల్కి, అలాగే కలర్ కోడింగ్కి. సో ఇవన్నీ ఇంటర్మీడియట్ గూడ్స్, వీటిని తీసేయాలన్నమాట. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఆడికి ఒక 3,000 ఖర్చు అయింది అనుకోండి. సో 10,000లో 3,000 తీసేయాలి. అంటే ఆడు ఎంత వాల్యూ యాడ్ చేశాడు, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎవరికి, మన రాష్ట్రానికి, లేదా దేశంలో చూసుకుంటే దేశానికి 7,000 రూపాయలు అనేది యాడ్ అనేది అయ్యిందనమాట. అది మనం గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే. ఓకేనా. అలాగే అదేవిధంగా ఒక్కో ఉద్యోగి చూసుకోండి, జీవీఏ ఒక్కో ఉద్యోగి ఎంత యాడ్ చేస్తున్నాడు అంటే 2 లక్షలు యాడ్ చేస్తున్నాడు విజయవాడలో. ఓకేనండి. విజయవాడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పెర్ యానం ప్రకారం అయితే విజయవాడ అయితే ముందంజలో ఉంది. శ్రామిక శక్తిలో కానీ, మహిళల శక్తిలో కానీ, స్వతహాగా ఇటువంటి అనమాట, అటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి మనకి విశాఖపట్నం అయితే నెంబర్ 1లో ఉందన్నమాట. సో ఇలా మనం చూసుకోవచ్చు. అలాగే మనకి దాదాపుగా ఇది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం 46 నగరాల్లో ఈ సర్వే అయితే నిర్వహించారండి. అందులో సో 10 లక్షల పైగా జనాభా ఉన్న దాంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. దీనికి ఏంటి ప్రామాణికం అంటే 2011 లెక్కలు అయితే తీసుకుంటున్నాం. ఓకేనా, జనాభా లెక్కల్ని. ఇదిగోండి, పురుషులైతే 29,000, పురుషులైతే 31,000, మహిళలైతే 29,000 దాదాపుగా తీసుకొని చేస్తున్నాం. అయితే మనకి నిరుద్యోగం కూడా ఎక్కువే ఉందన్నమాట. ఓకేనండి. సాధారణంగా నిరుద్యోగం 4.9 ఉంటే విశాఖలో 6 ఉందన్నమాట. ఓకేనా. సో ఇది కూడా ఇంపార్టెంటే. చూడండి, వార్షిక వేతనంలోన, గ్రాస్ వాల్యూ యాడెడ్లోన విజయవాడ అనేది టాప్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సర్వీస్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ కానీ, సెంట్రల్లో మనకి నీతి ఆయోగ్, అలాగే కేంద్ర గణాంకాల సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇది రిలీజ్ చేసిన, అలాగే జాతీయ ఆరోగ్య సర్వే. ఓకేనా. సో ఇటువంటి సర్వేలు ఎప్పుడు వచ్చినా మనకి అవి న్యూస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకేనా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. ఫ్రీ కంటెంట్. ఓకే, మంచిగా మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి, సో మనం చూసాం, మొన్నేమో విద్యుత్ శాఖ వారు ప్రగతి నివేదిక ఇచ్చారు. ఓకేనా. సో అలా అన్ని శాఖలు కూడా, ఒక్కొక్క శాఖ కూడా మనకి రానున్న రోజుల్లో అంటే జూలై 18 కల్లా మనకి అన్ని శాఖలు నోటిఫికేషన్స్ ఇస్తాయి. నోటిఫికేషన్స్ అంటే ఈ 2 సంవత్సరాల యొక్క ప్రగతిని వివరిస్తాయి అన్నమాట ఆ రిపోర్ట్స్లో. ఓకేనా. సో ముందు ఫస్ట్ రిపోర్ట్ అయితే విద్యుత్ శాఖ అయితే వచ్చిందండి. ఓకేనా. ఆ రిపోర్ట్ ఒకసారి చూసుకోండి. అలాగే తర్వాత ఇప్పుడు ఏమొచ్చిందంటే పరిశ్రమల నివేదిక అయితే వచ్చిందనమాట. ఈ 2 సంవత్సరాల్లో మనం ఏమేం చేసాం అభివృద్ధి అనేది. ఓకేనా. ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఓకేనా.
సో దీన్ని మనం ఎలా చూడాలంటే వెనక బ్యాక్గ్రౌండ్లో 24/29 2024-29 పరిశ్రమల పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అనేది మనం చూసుకోవాలి. సో అందులో ఏ నామ్స్ పెట్టారు, ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఎటువంటి అనుమతులు మనకి ఇక్కడ లభిస్తాయి, సింగిల్ విండో విధానం అయితే ఇక్కడైతే అమల్లో అవుతుందండి. ఓకేనా, చాలా పరిశ్రమలు ఏపీకి అయితే వస్తున్నాయి అన్నమాట. కంపేర్ టు మనకు తమిళనాడు, కర్ణాటక, ఓకేనా, వీటితో పోల్చుకుంటే ఏపీకి అయితే తరలు వస్తున్నాయి పెట్టుబడులు. ఎందుకు, ఇక్కడ సింగిల్ విండో, ఓకేనా, విధానం అయితే ఉంది. ఏక గవాక్ష పద్ధతి అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే 10 డిపార్ట్మెంట్లు 20 డిపార్ట్మెంట్ నుంచి మనం అనుమతులు అవసరం లేదు. గన్ షాట్ ఒకే ఒక్క అనుమతి తీసుకుంటే మనకు అన్ని లైసెన్సులు వచ్చేస్తాయి అన్నమాట పరిశ్రమలు స్థాపించడానికి. సో అందులో భాగంగా ఈయన రిపోర్ట్ ఇచ్చాడనమాట. సో మేము దాదాపు ఒక 22 పాలసీలు అయితే తెచ్చాము పరిశ్రమల్లో భాగంగా, ఓకేనా అని వీళ్ళు చెప్తున్నారు. సో టోటల్గా మేము ఏంటంటే మా పెట్టుబడులు కూడా చాలా ఎక్కువగానే తెచ్చాము. అలాగే జూన్ ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చామంటే దాదాపుగా మనం 11 లక్షల కోట్లు అనే ద్వారా ఇవనేవి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనేది ఆమోదించింది. అలాగే పైప్లైన్ ప్రాసెస్లో ఇంకొన్నాయన్నమాట 20 లక్షల కోట్ల పెట్టుబడులు. ఎప్పటి నుంచి, 2024 నుంచి. సో అలాగే చాలా సంస్థలు మేము ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటి, గూగుల్, ఓకేనా, డేటా సెంటర్, రిలయన్స్ యొక్క వారైతేనేమి, ఎల్జీ, అదాని, అలాగే ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఇటువంటి ప్రముఖ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్తున్నారు. దాదాపుగా ఎంత వచ్చింది మనకి, దేశానికి 100% వస్తే విదేశీ పెట్టుబడుల్లో మన రాష్ట్రానికి 25% అనేది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, 25% అయితే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. ఎవరు, మంత్రి. ఇది దేనికి సంబంధించిన రిపోర్టు, పరిశ్రమల శాఖ. సో ఒకసారి మనకి అన్ని శాఖల నుంచి రిపోర్ట్స్ వచ్చేసాయి అనుకోండి. సో టోటల్గా ఒక వీడియో అనేది మనం చేసుకుందాం. అంతవరకు ఓవర్వ్యూ డిస్కషన్ చేద్దాం. ఓకేనా, సో లెంత్ అయితే ఎక్కువ ఉంటుందండి, కొంచెం ఓపికతో వినాలి. ఎందుకంటే ఏ బిట్టు మనకు పోకూడదనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, సో ఫ్రీ ఆఫ్ కంటెంట్, అన్ని సబ్జెక్టులు ఫ్రీ ఆఫ్ కంటెంట్తో ఇస్తాను. సరేనా. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారండి. ఈయన ఎవరితోని, మహారాష్ట్ర సీఎంతో. ఎందుకంటే మన రాష్ట్రం తీసుకుంటే మనం పశ్చిమ కనుమల్లో తూర్పు కనుమల్లో భాగంగా ఇక్కడ ఉన్నాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే పులులు అనేవి అంతరించిపోయాయి మనకి. ఏవి, ఆడపులులు. సో ఈ పులుల యొక్క సంతానాన్ని పెంపొందించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇంకొకరు వారితో, మహారాష్ట్ర, ఓకేనా, ఈయన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఓకేనా. సో ఈయనతో ఏంటంటే ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. ఒక 2 ఆడపులులను ఇచ్చారనమాట. ఇచ్చినందుకు ఈయన కృతజ్ఞతలు తెలుపుతున్నారనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే బయోడైవర్సిటీ అనేది మార్పు అనేది చెందుతుంది. తద్వారా మనకి పులుల యొక్క కౌంట్ కూడా పెరుగుతుంది అని చెప్పుకున్నారు ఇక్కడ. ఈ యొక్క ఆర్టికల్ బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు తూర్పు కనుమల్లో ఉన్నటంటే ముఖ్యంగా ఈ సంతానం అనేది లేదనమాట. పులులు బాగా తగ్గిపోయాయి. సో ఈ రిపోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇండియన్ ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్ 2023. ఓకేనా, సో ఈ రిపోర్ట్ చూసుకుంటే మనకి టోటల్గా ఎన్ని పులులు ఉన్నాయి, ఓకేనా, రిపోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకోవాలి. బిట్లు అనేవి రావడానికి మనకి అవకాశం అనేది ఉందండి. సరేనా. ప్రపంచవ్యాప్తంగా 100% ఉందనుకుంటే మన భారతదేశంలోనే 70% పులులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా 5,575 అప్రాక్సిమేట్ కౌంట్ అనుకుంటే మనకి ఇందులో 3,677 మన భారతదేశంలోనే ఉన్నాయి. ఓకేనా అని చెప్తున్నారు. దాని బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తున్నాం. గత వారం రోజులు బట్టి ఏంటంటే మనకి ఐరోపా ఖండం అంతా కూడా మనకి బాగా వేడి అనేది ఎక్కుతుందండి. అక్కడ 43, అలాగే
మన భారతదేశంలో 43 ఒకటి కాదనమాట. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఎందుకంటే మనకు ఒకసారి చూసుకుంటే విత్ రెస్పెక్ట్ మనం గ్లోబ్ చూసుకుంటే, ఇది గ్లోబ్ తీసుకుంటే, సో భూమధ్య రేఖ మిడిల్లో ఉంటుంది మనకి. సో కర్కట రేఖ కిందన మకర రేఖ అనుకుంటే ఐరోపా ఖండం ఇక్కడ ఉందన్నమాట. మనకేంటంటే మన జియోగ్రఫికల్ కండిషన్లో చూసుకుంటే మనకి నడినెత్తి మీద సూర్యుడు అనేటటువంటి వాడు పడతాడు. వాళ్ళకి కొంచెం యాంగిల్ అనేది మారుతుందన్నమాట. ఓకేనండి, యాంగిల్తో పడతారనమాట. కొంచెం యాంగిల్ టిల్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందుకే వాళ్ళకి వాతావరణ పరిస్థితులు అనేవి మారుతాయి. ఓకేనండి, మ్యాక్సిమం చాలా చల్లగా ఉంటాయి అన్నమాట వాళ్ళ కండిషన్స్. మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే ఏసీలు కానీ ఇటువంటివి కానీ ఏమీ ఉండవు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏసీలు కూడా అమర్చుకుంటున్నారు. అంటే వాతావరణ మార్పులు అనేవి లోన్ అవుతున్నాయి అన్నమాట. ఇందుకు కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మనం చేసేటటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది మన ఐరోపా ఖండం తీసుకుంటే ఇక్కడ వాళ్ళ ఇల్లులు కూడా ఏం చేస్తారంటే చలికి తట్టుకునేలా వేడిగా ఉంచుతారనమాట, వేడిగా నిర్మిస్తారు వాళ్ళు. ఓకేనండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా టెంపరేచర్స్ అనేవి లోలో ఉంటాయి కాబట్టి ఆ ఇల్లుని అలా నిర్మిస్తారు. అందుకే యాక్చువల్గా వాళ్ళకి ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఉండవన్నమాట. ఓకేనండి, సో ఈ 43 వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు ఏసీలు బిగించుకుంటున్నారనమాట కొంతమంది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ మానవుడు చేసేటటువంటి కార్యకలాపాల వల్ల మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. సో మన దేశంలో 40 నుంచి 42 అంటే అది సర్వసాధారణంగా ఉంటుంది అనమాట. కానీ ఐరోపా ఖండం తీసుకుంటే వానలైనా అలాగే ఉంటాయి, చల్లదనమైన అలాగే ఉంటుంది, ఎండలైనా అలాగే ఉంటాయండి అక్కడ. ఎందుకంటే వాళ్ళకి బాగా అబ్జర్వ్, మనకి ఇక్కడ ఒక విషయం అనేది ఇంపార్టెంట్ అండి. మనం ఉష్ణమండలంలో ఉంటామన్నమాట, ట్రోపికల్ జోన్. ఈ ట్రోపికల్ జోన్లో ఉండేవారికి ఎండాకాలంలో మనకి ఏమవుతుందంటే త్వరగా చెమటలు పడతాయి. ఓకేనా, అదే కండిషన్ వాళ్ళకి తీసుకోండి, ఎండాకాలంలో చెమటలు పడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వెంటనే ఆ వాతావరణానికి అలవాటు పడిపోతారు. అదే మన రక్తనాళాల పరిస్థితి కూడా మెరుగుపడుతుందన్నమాట. అదే ఎక్కువగా వాళ్ళకి ఇప్పుడు అదే కండిషన్ వాళ్ళకి తీసుకోండి, ఒక్కసారి టెంపరేచర్ పెరిగిపోయింది, వాళ్ళ యొక్క రక్తనాళాల యొక్క పరిస్థితి ఏంది, అంతగా ఆ యొక్క టెంపరేచర్కి అడాప్షన్ అనేది చేసుకోలేవు. సో అందువల్లే ఈ యొక్క చాలామంది చనిపోతున్నారనమాట. దాదాపు 1000 మందికి పైగా చనిపోయారు. అలాగే మన క్రూషియల్ రోల్ ఏంటంటే తేమ అండి. తేమ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గాలిలో తేమ బట్టి ఉష్ణోగ్రతలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడండి, మన భారతదేశం తీసుకోండి. మన భారతదేశం తీసుకుంటే వేసవి కానీ, ఆ వేసవి కాలంలో కానీ, ఋతుపవనాల్లో కానీ మనకేంటంటే గాలిలో తేమ ఉంటుందన్నమాట. ఎందుకు? వర్షాల వల్ల. సో ఇదేం చేస్తుంది, మనకి చెమట అంత బేగా ఆరిపోదనమాట, స్లో చేస్తుంది. కారణం ఏంటి? పైన చాలా తేమ కూడినటువంటి వాతావరణం ఉందన్నమాట. ఇది మనకేమవుతుంది, కాలుష్యం వల్ల ఇదేమవుతుంది, అది కాలుష్యం వల్ల సూర్యరశ్మి తీవ్రత అనేది తగ్గుతుంది. అదే ఐరోపాలో అనుకో ఎండ అనేది నేరుగా పడిపోతుంది అనమాట వాళ్ళ యొక్క బాడీస్ మీద, శరీరం పైన. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటి, ఆ పక్క ఇది ఐరోపా ఖండం అనుకుంటే సహారా ఎడారి ఈ పక్కన. సో ఇవన్నీ వీటి నుంచి వచ్చేటటువంటి గాలులు కూడా ఆ యొక్క ఖండం మీద ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. సో ఇలా ఉష్ణోగ్రతలు తేడా వల్ల అయితేనేమి, భౌగోళిక పరిస్థితుల వల్ల అయితేనేమి, అలాగే తేమ వల్ల, గాలిలో ఉండేటటువంటి తేమ శాతం వల్ల అయితేనేమి ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయండి. సో దీన్ని తగ్గించడానికి చాలా ఫ్రేమ్ వర్క్స్ అనేవి మనం పాటించాలి. ఎలా తగ్గించాలి అనేటటువంటిది. సో రెమెడీస్ ఏంటి? చెట్లు నాటాలి, అలాగే ప్రజల్లో అవగాహన కల్పించాలి, అలాగే బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు అనేవి చేయాలండి. ఓకేనా? సో తద్వారా మనం ఏమవుతుందంటే మ్యాక్సిమం మనకి గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని తగ్గించగలము. తద్వారా బయోడైవర్సిటీ కూడా బాగుంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా బాగుంటుంది. అది ఈ ఆర్టికల్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి, సో మన దగ్గర కూడా తగ్గిపోయాయండి అడవి దొన్నలు. ఓకేనా? సో అందుకే మనం విదేశాల నుంచి, విదేశీ రాష్ట్రాల నుంచి మనం
విడతల వారీగా తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో మొదటి విడతలో 50 దొన్నలను తేడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. మొత్తం 150. సో 3 విడతల్లో తేడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఓకేనా. అయితే ఏమవుతున్నాయి అంటే ఈ నల్లమల అడవుల నుంచి మన తూర్పు కనుమల నుంచి అలాగే ఇది మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట, తిరుగుతున్నాయి. సో ఇది కూడా ఏంటంటే బయోడైవర్సిటీలో ఇవి కూడా